Good afternoon and welcome to the Hindu newspaper analysis of the editorial today 23/12/2024. So issue ఏంటంటే pointing the beacon at India's undersea warfare capabilities. So మనకు ఒక గైడింగ్ లైట్, బీకన్ అంటే ఏంటండి, ఒక గైడింగ్ లైట్ అన్నమాట. ఇది దేని గురించి ప్రప్రథమంగా మారుతుందంటే భారతదేశం యొక్క నౌకాదళంలోని అండర్సీ సముద్ర గర్భంలో నుంచి మనం యుద్ధం చేయగలిగే నైపుణ్యత పెంచుకోవాలి. ఓకే, ఎందుకంటే బయటకు కానీ బోట్లు కనబడ్డాయి అనుకోండి, ఏమో బాంబులు వేసి పేల్చేయవచ్చు. నీళ్ళల్లో ఉంటే ఎన్నో కొన్ని వేల అడుగుల కింద నుంచి యుద్ధం చేస్తాం అనుకోండి, అక్కడ ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. సో ఈ కేపబిలిటీస్ ఎలా పెంచుకోవచ్చు అన్న విషయం మీద ఇవాళ ఆర్టికల్ అంతాను. సో స్ట్రైట్గా ఏమంటారు ఆథర్ గారు, ద ఇయర్ 2024 అంటే ఈ సంవత్సరమే స్టార్టెడ్ అనే హై నోట్, అంటే చాలా చాలా ఆరోగ్యకరంగా మనకు అన్ని మంచి శుభ సూచకంతోనే ఆస్పీషియస్గా స్టార్ట్ అయింది. ఎవరికి? భారత నౌకాదళానికి, ఇండియన్ నేవీకి, విత్ ఆపరేషన్ సంకల్ప్. అంటే మనం ఒకటి ముందడుగు వేద్దాము, దాని పేరేం పెట్టారు? సంకల్పం. అంత మంచి పేరు చూడండి, సంకల్ప బలం అంటాం కదా, సంకల్ప్. ఇది ఏం చేస్తుంది? ఇట్ స్ట్రెచెస్ ఫ్రమ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. హార్మూజ్ అనేది ఒక ఇదన్నమాట, సముద్రంలోనే ఒక ఏరియా. ఓకే, హార్మూజ్ ఎక్కడి వరకు అది వెళ్తుందండి? హార్మూజ్ అంటే మెయిన్గా మనకి ఇదో నారో ఛానల్ అనమాట, అప్రాక్సిమేట్లీ 30 miles వైడ్ అట్ ద నారోవెస్ట్ పాయింట్ బిట్వీన్ ఒమానీ ముసండామ్ పెనిన్సులా అండ్ ఇరాన్ మధ్యలో. ఇది పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ని కలుపుతుంది. ఈ స్ట్రైట్, ఈ ఏరియా ఇస్ డీప్ అండ్ రిలేటివ్లీ ఫ్రీ. ఇది చాలా ఫ్రీగా ఉంటుంది. ఏంటి? మ్యారిటైమ్ అంటే నౌకలకి ఎటువంటి డేంజర్స్ లేకుండా. ఓకే, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికండి? సంకల్ప్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి రెడ్ సీ. రెడ్ సీ అంటే ఏంటి? ఇది ఇన్లెట్ అనమాట. ఎక్కడ? ఇండియన్ ఓషన్లోని. ఇది ఆఫ్రికాకి ఏషియాకి మధ్యలోని. ఇట్స్ కనెక్షన్ టు ది ఓషన్ ఈజ్ ఇన్ ద సౌత్ నుంచి అది కనెక్ట్ అయింది మహాసముద్రానికి. ఆల్దో ద బ్యాబుల్ మియాండర్డ్ స్ట్రైట్ అండ్ ది గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఓకే, ఆల్ త్రూ దోస్ 2 areas వీళ్ళు ఉన్నారు. ఓకే, సో ఎందుకు ఇది అంటే మనం సంకల్ప్ ఎక్స్పాండ్ చేసామంటే టు ఎన్ష్యూర్ గ్యారంటీ ఏమిటి? ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. జాగ్రత్త, మేము ఉన్నాం మీకన్నా భరోసా. ఎవరికి? షిప్పింగ్ కంపెనీస్కి. అంటే మన కమర్షియల్ షిప్పింగ్, నేవల్ షిప్పింగ్ కాదు, కమర్షియల్ షిప్పింగ్కి. ఫ్రమ్ ఎవరు? ఫ్రమ్ పైరసీ, అంటే సముద్ర దొంగలు అనమాట. ఓకే, పైరసీ. అండ్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్, మేము మీకు తోడిస్తాము. ఎందులోని? టు షిప్స్ టార్గెటెడ్ బై ది హౌటిస్. ఓకే, వీళ్ళెవరు? హౌటిస్ అన్నవాళ్ళు. ఈ హౌటిస్ అన్నవాళ్ళు ఎవరంటే వీళ్ళు ఒక మూమెంట్ అనమాట. అఫీషియల్లీ ది అన్సర్ అల్లా. ఇదొక జైదీ షియా ఇస్లామిక్ పొలిటికల్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్. ఇది మొన్న ఈ మధ్యనే ఎమర్జ్ అయిందనమాట. ఎక్కడి నుంచి? ఫ్రమ్ యెమెన్ ఇన్ ద 1990s. వీళ్ళు యూ కెన్ సే దిస్ ఈజ్ అ మిలిటరీ ఆర్గనైజేషన్ దట్ విల్ టార్గెట్ షిప్స్ అండ్ దే విల్ లూట్ ద షిప్స్ అనమాట. ఓకే, షిప్పుల దగ్గర నుంచి వాళ్ళు లూటీ చేస్తారు. అంటే వీళ్ళు మనం పైరేట్స్ అనొచ్చు. సో ద నేవీ కంటిన్యూడ్ రెస్పాన్స్. మన ఇండియన్ నేవీ కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా మనం రెస్పాండ్ అవుతున్నాం. ఏంటి? అడ్రస్సింగ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఏంటి? పైరసీ. చూడండి ఎంత బాగా అన్నారు ఆథర్ గారు. పైరసీ అంటే రాబరీ అట్ సీ. రెండోది హైజాకింగ్, అంటే అన్లాఫుల్లీ సీజింగ్, అన్లాఫుల్గా వాళ్ళు కైవసం చేసేసుకోవడం, హైజాక్ చేసేయడం. మనం ఫ్లైట్లో అవన్నీ హైజాక్ వింటూ ఉంటాం కదా. అండ్ డ్రోన్ అటాక్స్, ఒకవేళ డ్రోన్లో బాంబు పెట్టి అటాక్ చేస్తే. డ్రోన్ అటాక్స్ ఆన్ ఇంటర్నేషనల్ మర్చెంట్ షిప్పింగ్. ఓకే, ఇదే కమర్షియల్ షిప్పింగ్ అంటే. ఇంటర్నేషనల్గా మర్చెంట్ అంటే బాగా డబ్బులు వచ్చి వాళ్ళు చాలా తీసుకెళ్తారు. 5 lakh tonners, 10 lakh tonners. ఒక కంట్రీ నుంచి ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి వెళ్తూ ఉంటారు. మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఇండియన్ నేవీ కాల్ చేస్తారు, అయ్యా ఇలాగ అయ్యింది, మాకు కాస్త హెల్ప్ చేయండి అని. మన వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. దేనికి? పైరసీకి, హైజాకింగ్కి, డ్రోన్ అటాక్స్కి. ఓకే, ఇవన్నీ యాజ్ రీఇన్ఫోర్స్డ్, అంటే మళ్ళీ మనకి ఒక శక్తిని తెచ్చాయన్నమాట. ఇట్స్ స్టేటస్ యాజ్ ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్. ఇట్స్ అంటే భారతదేశం యొక్క ఇండియన్ నేవీ. ఓకే, ఇండియన్ నేవీ ఈజ్ అ ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్. వాళ్ళకి ఎటువంటి హాని కలిగినా ఫస్ట్ ఎవరికి చేయాలి? ఇండియన్ నేవీకి చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అంత బ్యూటిఫుల్గా. అండ్ ఫస్ట్ రెస్పాండర్. ఓకే, ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది ఇదే.
సో 2024లోని సెవరల్ చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అంటే ఘట్టాలు చాలా జరిగినాయి. మార్క్డ్ ద నేవీస్ ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్. ఇవన్నీ ఘట్టాలన్నీ ఏంటంటే ఎస్ ఇండియన్ నేవీ ఈజ్ రెడీ, ఆల్వేస్ రెడీ, ప్రిపేర్డ్గా ఉంటారు, ఏమన్నా చిన్న విపత్తు జరిగినా వీఆర్ దేర్ ఫర్ యూ అన్నట్టుగా ఉన్నారనమాట. అండ్ ఏరియా దట్ విట్నెస్ సెవరల్, ఇదేంటంటే చాలా సెవరల్, 1-2 కాదు, సెవరల్ క్రిటికల్ డెవలప్మెంట్స్ వాజ్ అండర్ సీ వార్ఫేర్. చాలా ప్రాముఖ్యమైన డెవలప్మెంట్ అంటే ముందుకు వెళ్ళాం అనమాట. ఎందులోని అండర్ సీ వార్ఫేర్లో. సో అండర్ సీ వార్ఫేర్లో మనం చాలా ముందు అడుగు వేసాం. ఇస్ దట్ ద సేమ్ థింగ్ ఆర్ ఇస్ దేర్ ఎనీ? యా, దట్స్ ద ఓన్లీ వన్. లెట్స్ గో ఫర్ ద సెకండ్ పేజ్. సో వాట్ ఈస్ ది సెకండ్ పేజ్ టాకింగ్ అబౌట్? పివటల్ డెవలప్మెంట్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? వన్ కీ డెవలప్మెంట్ వాజ్ ద కమిషనింగ్ ఆఫ్, అంటే ఇండియన్ నేవీ ఏ షిప్ని తయారు చేస్తే దాన్ని భారత నౌకాదళంలో తీసుకున్నప్పుడు దాన్ని ఏమంటారు వాళ్ళు? కమిషనింగ్ అంటారు. ఓకే, కమిషనింగ్ ఆఫ్ ఇండియాస్ సెకండ్, అంటే మొదటిది ఆల్రెడీ ఉంది, సెకండ్ ఇండిజినస్ నేటివ్, అంటే అన్నీ సమస్తం మనమే తయారు చేస్తాం స్పేర్ పార్ట్లు అని. ఇండిజినస్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ కేపబుల్ సబ్మెరీన్, దీని ఏమంటారు? SSBN అంటారు. దీని ఏమంటారు? న్యూక్లియర్ పవర్డ్ ఓకే బ్యాలిస్టిక్ మిసైల్ కేపబుల్ సబ్మెరీన్. దీని పేరే INS అరిఘాట్, ఇండియన్ నేవల్ సర్వీస్ అరిఘాట్ అనమాట. ఇన్ ఆగస్ట్, మొన్నే 4 నెలల క్రితమే. యాడింగ్ వాల్యూ, ఇది రావడం వల్ల ఏమైందంటే ఇంకా మన వాల్యూ పెరిగింది అనమాట, ఇండియన్ నేవీ వాల్యూ పెరిగింది. ఇది ఒక 3వ కాల్ అనమాట. దేనికి? ఇండియా న్యూక్లియర్ ట్రయాడ్, అంటే ఇది 3వ కాల్ అనమాట. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్రయాడ్. అండ్ హెన్స్ కనుక న్యూక్లియర్ డిటరెంట్ వాల్యూ. సో ఎక్కడైనా న్యూక్లియర్ వార్ఫేర్ అయితే భయపడతారు, అమ్మో భారతదేశం దగ్గర చాలా మంచి నౌకాదళం అంతా ఉంది, వాళ్ళ దగ్గర ఒక షిప్పే ఉంది, ఇలాంటి యుద్ధం ఏమీ జరగకుండా చూసుకోవడానికి అని. ద SSBN ఇది మనకి ప్రస్ఫుటంగా ఏం చూపెడుతుందంటే, ఇది వాస్తవం అనేది ఒక మిర్రర్స్, అంటే అద్దం ముందు నిలబడి చూపెట్టేస్తుంది మనకి. ఏమని? ఇట్స్ ప్రిడిసెసర్, దీనికి ముందు ఒకటి ఉండేది, అది ఎలాగుండేదో సేమ్ అదే కాస్త అడ్వాన్స్డ్. INS అరిహంత్. ఓకే, దీని పేరేంటి? అరిఘాట్. దీని ముందు ఉన్న ఏంటంటే అరిహంత్ అనమాట. ఇన్ సైజ్ అండ్ ప్రొపల్షన్, సైజు అంత పెద్దగానే అరిహంత్ లాగే, అరిఘాట్ ప్రొపల్షన్ అంటే ఆ వీల్ తిరగడం సముద్రంలో అంతే అన్నమాట. ఓకే, ద బోట్ అని ఎవరంటారు? నేవీ వాళ్ళ భాషలోనే సబ్మెరీన్ని బోట్ అంటారు అనమాట. ద బోట్ యాజ్ సబ్మెరీన్స్ ఆర్ నోన్ కలోక్వియల్లీ అన్నాను కదా. కలోక్వియల్ అంటే వాడుక భాషలో మనం ఆడపిల్లని ఆమె, అమ్మాయి, తల్లి, నాన్న, చిన్నారి ఇలా పిలుస్తాం కదా, అలాగన్నమాట. ఓకే, సో యాజ్ సబ్మెరీన్స్ ఆర్ నోన్, ఓకే, కలోక్వియల్ బోట్ అని పిలుస్తారు నేవీలో. హ్యాజ్ అ హయ్యర్ ఇండిజినస్ కంటెంట్, అంటే నేటివ్ కంటెంట్ ఎక్కువ ఉందన్నమాట, దాన్ INS అరిహంత్. INS చెప్పాను కదా, పాత దానికన్నా కొత్త దాంట్లో ఇంకొద్దిగా ఎక్కువ పెడతారు. ఓకే, నేటివ్గా, ఎందుకంటే మనం డెవలప్ అవుతున్నాం నేవల్ సైన్స్లో కూడాను, అండ్ ప్రిపరేషన్ ఆఫ్ వార్ షిప్స్ కూడాను. సో ది అడ్వాన్స్డ్ సోనార్, ఇందులో ఏమున్నాయి? అడ్వాన్స్డ్ సోనార్ అండ్ ప్రపల్షన్ సిస్టమ్. సో సోనార్ ఏమన్నా మనం సముద్రంలో కానీ సౌండ్ పంపించాం అనుకోండి, అట్నుంచి ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది మనకి వెంటనే కింగ్ అని క్యాచ్ అయిపోతాయి. ఓకే, సోనార్ అండ్ ప్రపల్షన్ సిస్టమ్స్. అండ్ అప్గ్రేడెడ్ ఏంటి? అకౌస్టిక్స్, అంటే సౌండ్ని డ్యాంపెన్ తగ్గిస్తుంది అనమాట. అంటే పైన ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు కిందన సముద్ర గర్భంలో సౌండ్స్ వస్తున్నాయి అని. ఓకే, అప్గ్రేడెడ్ అకౌస్టిక్ డాంపనింగ్ ఆర్ డిస్టింక్టివ్ ఎడిషన్, చాలా క్లియర్ ఎడిషన్ అనమాట, వెరీ క్లియర్ ఎడిషన్. దేనికి? టు ఇండియాస్ అండర్ వాటర్ వార్ సర్ఫేస్ కేపబిలిటీస్, భారతదేశం యొక్క అండర్ వాటర్ వార్ఫేర్ కేపబిలిటీస్కి ఇది ఒక కొత్త ఎడిషన్ అనమాట. ఈ అన్ని నైపుణ్యాలు, ఈ కేపబిలిటీస్ వేర్ ఎంబ్లమాటిక్, అంటే ఇది ఒక ISA మార్క్ లాగా అనమాట, ఒక అచ్చు. ఏంటి అచ్చు? ఇంప్రూవ్డ్ బై ది రీసెంట్ టెస్టింగ్ ఆఫ్ ఏ సబ్మెరీన్ అండి? K4 సబ్మెరీన్. ఇది ఏంటిది?
దే లాంచ్ ద బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, దే లాంచ్ ద బ్యాలిస్టిక్ మిసైల్ ఫ్రమ్ INS అరిఘాట్, కొత్తది. ఓకే, విత్ రేంజ్ ఆఫ్ ఎంత 3500 కిలోమీటర్లు అనమాట. సో ఇదంతా ఏం చేసే అకౌస్టిక్ డ్యాంపనింగ్ అనమాట, ఎక్కడ సౌండ్ కూడా రాలేదు, అంత స్మూత్గా వాళ్ళు కండక్ట్ చేస్తారు టెస్ట్. వైల్ ది ఫైరింగ్ వాజ్ సక్సెస్ఫుల్, ఫైరింగ్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు రిజల్ట్స్ ఆఫ్ ద పారామీటర్స్ ఆర్ అవైటెడ్. ఓకే, మనం కొన్ని కొలమానాలు పెట్టుకుంటాం కదా, ఆ పారామీటర్స్, ఆ రిజల్ట్స్ అవైట్ ఇంకా వస్తున్నాయి, దర్ ఆన్ ద వే. సక్సెస్ఫుల్ టెస్ట్ అంటే సక్సెస్ఫుల్గా టెస్ట్ అయితే కండక్ట్ చేసాం. అండ్ ది ఇండక్షన్, ఎస్, దీన్ని మనం నౌకాదళంలోనే జాయిన్ చేసుకుందాం. ఆఫ్ ది మిసైల్ యాజ్ అ కాంపోజిట్ వెపన్ మెకానిజం. ఇది ఒక వెపన్ మెకానిజం, అంటే యుద్ధంలోని మనం వాడే అస్త్రాలు శస్త్రాలు లాగా వెపన్ ప్యాకేజ్లోని ఇది ఒక కాంపోజిట్, అంటే కంప్లీట్ అని అన్నీ కలిపి ఒక మిసైల్ ఆఫ్ SSBNs వుడ్ ప్లేస్ మోస్ట్ ఆఫ్ చైనా అండర్ స్ట్రైకింగ్ రేంజ్. ఒకవేళ కానీ చైనా తోక జాడిస్తే ఇట్ ఈస్ విత్ ఇన్ స్ట్రైకింగ్ రేంజ్, మన వాళ్ళు ఫట్మ కొట్టేయగలరు అనమాట. ఓకే, అండర్ వాటర్. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఈ టాకింగ్? ఈస్ టాకింగ్ అబౌట్ అ మంత్ ఆఫ్టర్ ద కమిషనింగ్, అంటే ఒక నెల అయ్యింది INS అరిఘాట్ కమిషన్ అయ్యి, అంటే భారత్ నౌకాదళంలో జాయిన్ అయ్యి. ద క్యాబినెట్ కమిటీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎంపీస్ అందరూ క్యాబినెట్ కమిటీ ఉంటుంది. ఆన్ ఏంట క్యాబినెట్ కమిటీ? సెక్యూరిటీ క్లియర్డ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్. అంటే క్యాబినెట్ కమిటీ అంటే ఎంపీస్ అందరూ కూర్చుంటారు, వాళ్ళు వెంటనే INS అరిఘాట్ రాగానే మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ క్లియర్ చేశారు. ఇట్స్ క్లీన్డ్ ఆఫ్ ద డెక్స్ అనమాట. కమాన్, గో హెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఆల్సో. ఏంటి ఆ ప్రాజెక్టు? ఎప్పటి నుంచో పెండింగ్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ 77 ఆర్ P77. దీనికి ఫైనల్గా ఆమోదముద్ర ఇచ్చారు, ఫైనల్ అప్రూవల్. ఏమని? కట్టండి. ఎన్ని? 2 న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరీన్స్ SSN 2 కట్టండి. మొత్తం కాస్ట్ ఎంత అండి? 40,000 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్కటి 20,000 కోట్లతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. డెలివరీ ఆఫ్ ద ఫస్ట్ SSN ఎప్పటికి వచ్చేస్తుంది? 36, 37 కల్లా, అంటే మనం 24లో ఉన్నాం. ఇంకో 12 ఏళ్ళలోనే ఫస్ట్ది డెలివరీ అయిపోద్ది. 20,000 కోట్లతో ఎప్పటి నుంచి వాళ్ళు కానీ మొదలు పెడితే ఇట్ విల్ బి రెడీ ఇన్ 12 years. అండ్ ద ప్లాట్ఫామ్ మనం ఆల్రెడీ సెట్ చేసాం, ఒక స్టేజ్ అనమాట, దాని మీదకి వచ్చి వాళ్ళు టేక్ ఆఫ్ అవడం. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్లూడ్ ఓవర్ 90%. ఈ 20,000 కోట్లతో తయారు చేస్తున్న ఈ SSNని సమస్తం 90% అన్నీ భారతదేశంలో చేసిన స్పేర్ పార్ట్లే. ఓకే, 90% ఇండిజినస్ కంటెంట్. ద ఎడిషన్ ఆఫ్ ది SSN, అంటే SSN జాయిన్ అవ్వడం అన్నది డెఫినెట్గా విల్ ఇంప్రూవ్ దేన్ని? నేవీ యొక్క అండర్ వాటర్ వార్ఫేర్ కేపబిలిటీస్. మన భారత నౌకాదళం నీటి మట్టంలోని యుద్ధం చేసే సామర్థ్యం అన్నది బాగా పెరుగుతుంది SSN జాయిన్ అయితే. విచ్ ఎసెన్షియల్, ఇది బేసికల్గా ఏంటంటే ప్రప్రథమంగా ఇంక్లూడ్స్ ప్రొవైడింగ్ ప్రొటెక్షన్. ఎవరికి? టు డిప్లాయిడ్ SSBN. అంటే SSBN ఆల్రెడీ ఆ పర్పస్ కోసం వెళ్తోంది, దానికి వెనకనంటూ కొద్ది ప్రొటెక్షన్ ఉండాలి అంటే ఏంటి? ఈ 2 నౌకలు అన్నమాట. సో ఒక పెద్దది వెళ్తోంది అంటే ఈ 2 దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, అప్పుడు అది సేఫ్. ఇది SSBN సేఫ్. ఈ 2 SSNలు పక్కన అలాగ ఉంటాయి అన్నమాట. ఎస్, మేము ఉన్నాం, మీరు వెళ్ళండి, ఎవరైనా అటాక్ చేస్తే మేము చూసుకుంటాం. అంత బ్యూటిఫుల్గా దే వర్క్ ఇన్ కోఆర్డినేషన్. సో విత్ ద ఇండక్షన్ ఆఫ్ ది SSNని మనం నౌకాదళంలో తెచ్చుకోవడం వల్ల ఇండియా వుడ్ బికమ్ ఏకైక P5 నేషన్ అనమాట, ఆపరేటింగ్ 2ను. ఏ 2? SSBN అండ్ SSN. ఆ క్లాస్ ఆఫ్ సబ్మెరీన్స్ని ఆపరేట్ చేసే ఏకైక కంట్రీ మనం అవుతాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఆన్ కన్వెన్షనల్ సబ్మెరీన్స్, అంటే టిపికల్ ఆర్థోడాక్స్ సబ్మెరీన్స్ ఎలా ఉంటాయి? వైల్ న్యూక్లియర్ బోట్స్ ఆపరేట్ అప్ న్యూ విస్తాస్. న్యూక్లియర్ బోట్స్ కొత్త అవెన్యూస్, విస్తాస్ అంటే కొత్త ఏరియాస్ ఆఫ్ కేపబిలిటీస్. కన్వెన్షనల్ బోట్స్ విల్ ఆల్వేస్ బీ రెలవెంట్. అంటే పాతలో ఉన్న సబ్మెరీన్లు అన్నీ వదిలేస్తారా? లేదు, వాటికి కూడా ప్రాముఖ్యత ఉంది, ఇన్ ద పాస్ట్ దేర్ హ్యాస్ బీన్ డిస్కషన్ ఇన్ ద యుఎస్ఏలోనే ఒక డిస్కషన్ జరిగింది. ఏమని? రీఇండక్షన్, మళ్ళీ తీసుకుందాం ఆఫ్ ఏంటి? నాన్ న్యూక్లియర్ బోట్స్. అన్ని సబ్మెరీన్ న్యూక్లియర్ బోట్స్, ఒక నాన్ న్యూక్లియర్ కూడా తీసుకుందాం. ఎందుకంటే నాట్ ఆల్ అండర్ సీ మిషన్స్ రిక్వైర్ న్యూక్లియర్ పవర్. అంటే ప్రతి ఒక్కటి నీటి మట్టంలోకి వెళ్ళిన అన్నీ మనం న్యూక్లియర్ దీనికోసం వాడతామా? వాడం కదా.
సో అందుకని ఇన్ని అక్కర్లేదు. ఓకే, నాట్ ఆల్ అండర్ సీ మిషన్స్ రిక్వైర్ న్యూక్లియర్ పవర్. అన్ని మిషన్స్ అండర్ సీ న్యూక్లియర్ పవర్ అక్కర్లేదు అని వాళ్ళే అన్నారు. భారతదేశం ఒక కేసు ఏంటంటే ప్రాజెక్ట్ 75. ఓకే, ప్రాజెక్ట్ 75 ఇన్ కొలాబరేషన్ విత్ అవర్ ఫ్రాన్స్తో మనం ఏం చూస్తాము, కమిషనింగ్ ఆఫ్ 6th స్కార్పియన్ బోట్ అనమాట. 6వ స్కార్పియన్ బోట్ వస్తుంది మనకి. ఓకే, ఒక స్కార్పియన్ బోట్ అనమాట, INS వగ్షీర్. చాలా తొందరలో అతి త్వరలో వచ్చేస్తుంది అనమాట. ఓకే, అతి త్వరలో వస్తుంది స్కార్పియన్ బోట్. ద నేవీ ఈజ్ లుకింగ్ టు ఆర్డర్ 3 such boats. ఒకటి కాదు, ఓకే, ఇంకా మనం ఇంకో 3 ఆర్డర్లు ఇస్తున్నాం ఫ్రాన్స్కి, విచ్ విల్ యాడ్ టు ద రిక్వైర్డ్ పంచ్. ఇది కానీ మనకు వస్తే గట్టిగా గుద్దగలం అనమాట. వాళ్ళకి ఒక పూంచి పెట్టి ఒకటి గుద్ది చెప్పగలం. విల్ యాడ్ ద రిక్వైర్డ్ పంచ్ అండ్ హెల్ప్, మనకి దోహదపడుతుంది దేనికి, గ్యాప్ని ఫిల్ చేయడం, టు ఫిల్ ద వాయిడ్, గ్యాప్ అవుతుందన్నమాట. ఎలాగా, విత్ ద డీకమిషనింగ్ ఆఫ్ ఓల్డర్ బోట్స్. అప్పుడు పాత బోట్లని మనం డీకమిషన్ చేసేవచ్చు. ఎస్, మీ సేవ ఎనలేని సేవలు మాకు చాలు తల్లి అని దండం పెట్టి మీరు చేసిన సేవల వల్ల ఈరోజు మేము ఇంత ముందుకు వెళ్ళాం అని గౌరవంగా దాన్ని డీకమిషన్ చేసేవచ్చు. ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ నాన్ న్యూక్లియర్ బోట్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఈ మధ్యకాలంలో నాన్ న్యూక్లియర్ బోట్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ అంటే దాని యొక్క సామర్థ్యత కూడా పెరిగింది. విత్ ది అడ్వెంట్ ఆఫ్, అంటే ఏమొచ్చింది ఇప్పుడు, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్, AIP. అంటే గాలి వలన అది మూవ్ అవ్వడం కాదు, ఎయిర్ ఇండిపెండెంట్. ఎయిర్ లేకపోయినా కూడా ఇట్ విల్ స్టార్ట్ టు ప్రొపెల్. ఓకే, దేర్ ఫోర్ కనుక ప్రాజెక్ట్ 75 సబ్ క్లాజ్ 1 ఆర్ I. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఇది కోరుతుంది ఏమని, టు ఇండక్ట్, అయ్యా AIP అంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఎనేబుల్డ్ బోట్స్ని ఇన్వాల్వ్స్ స్పెయిన్ అండ్ జర్మనీ యాజ్ కంటెండర్స్. వీళ్ళు కూడా మేము చేస్తాం భారతదేశం దగ్గరికి వస్తున్నారు టు బిల్డ్ సచ్ బోట్స్. ఫ్రాన్స్కి ఎందుకు, మేము కూడా. సో అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు, ఇదంతా ఏంటంటే ఒక లాజికల్, ఒక తర్కం, అవన్నీ ఆలోచించి మంచిగా కంక్లూజన్ ఎప్పుడు, వెన్ ద టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఎవల్యూషన్స్, అంటే మనకి టెక్నికల్గా ఏం కావాలి, ఎంత డబ్బు అవుద్ది, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయాలి. ఓకే, ఇవాల్యుయేషన్స్ అయిన తర్వాత ఆర్ కంప్లీట్లీ డన్, ఆర్ కంప్లీటెడ్. ఇన్ ఆల్ కేసెస్ ఇండిజినస్గా అంటే నేటివ్గా ప్రొడ్యూస్ చేసిన కంటెంటే ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్. ఓకే, సో ఇండియాలోని డిఫెన్స్కి సంబంధించి వర్క్స్ అన్నీ బాగా పెరుగుతాయి. ఇన్ ద కేస్ ఆఫ్ ప్రాజెక్ట్ 75-1 విత్ ద బిడ్డర్స్, ఎవరెవరు బిడ్డింగ్ చేస్తున్నారు, మేము చేస్తాం. జర్మనీస్ కంపెనీ పేరు ఏంటండి, ఓకే, థైసన్ క్రప్ మెరీన్ సిస్టమ్స్ అండ్ స్పెయిన్, ఓకే, నవాంటియా. దే ఆర్ యాక్సెప్టింగ్ ఇండియాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం వాళ్ళ టెక్నాలజీ, ఈ పద్ధతిలో మాకు కావాలని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇండిజినస్ కంటెంట్ రిక్వైర్మెంట్స్, నేటివ్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ ఏవి కావాలి, ఎస్ మీరు చెప్పినట్టే మేము చేస్తాము. ద ఫస్ట్ బోట్ ఈజ్ లైక్లీ టు ఇంక్లూడ్, ఫస్ట్గా తయారు చేసే బోట్ మినిమం ఎంతండి, 45% ఆఫ్ నేటివ్గా ప్రొడ్యూస్ చేసిన కంటెంట్, ఇండిజినస్ కంటెంట్, రైజింగ్ టు 60% ఇన్ ద బోట్. మొత్తం మీద ఆ సబ్మెరీన్లోని 60% మన భారతదేశంలో ప్రొడ్యూస్ చేసిందే ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా సమ్ ఆఫ్ ది అడ్డంకులు ఉంటాయి, ప్రతిదానికి అడ్డంకులు లేకుండా ఎలా ఉంటుంది, అడ్డంకులు అయితే ఉంటాయి. సో అడ్డంకులు ఏంటి, ఆథర్ గారి ప్రకారం టు అప్రోచ్ టు ఎన్హాన్స్, అంటే మనం వెళ్తున్నాం ఒక మార్గంలో, ఏంటి ఇంప్రూవ్ చేద్దాం భారత్ నౌకాదళం, టు ఇంప్రూవ్ ద నేవీస్ అండర్ సీ, సముద్ర గర్భంలోని మన యొక్క కేపబిలిటీస్ ఇన్ ట్యాండమ్. వీ షుడ్ వర్క్ ఇన్ ట్యాండమ్ అంటే ఇంకోళ్ళతో కలిసి, ఇన్ ట్యాండమ్ విత్ సర్ఫేస్ అండ్ ఏవియేషన్, సర్ఫేసు గాల్లోని, ఓకే, ఏవియేషన్ ఎలిమెంట్స్ ఇవి హైలైట్ చేస్తాయి. ఏంటి, ద ఇంపార్టెన్స్ ప్లేస్ అట్ వేరియస్ లెవెల్స్, ప్రాముఖ్యత ఎక్కడెక్కడ ప్రాముఖ్యత ఉంది అని. ఓకే, ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ ఆన్, భారత గవర్నమెంట్కి, ఓకే, ఆన్ గ్యారంటీయింగ్ ఏంటి, మ్యారిటైమ్, సముద్రంలో మనకి ఒక స్టెబిలిటీ వస్తుంది, ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, మేము ఉన్నామన్న భరోసా వస్తుంది. ఓకే, ఈ విధానంగా ముందుకు వెళ్ళడం, దిస్ అప్రోచ్ ఏం క్రియేట్ చేస్తుంది, బ్యాలెన్స్డ్ బ్లూ వాటర్ ఫోర్స్. సో ఈ నీలి సముద్రంలోని ఒక బ్యాలెన్స్డ్గా ఉండే ఒక శక్తిని తయారు చేసుకుంటుంది. సో హవెవర్ దిస్ కాల్స్ ఫర్ అడ్రస్సింగ్, ఇది కానీ జరగాలి అంటే ఫస్ట్ దీన్ని మనం ఎలాగ ఆన్సర్ చేయగలం,
లాంగ్ డ్రాన్ బడ్జెటరీ ఇష్యూస్, ఎప్పటి నుంచో దీనికి ఎంత డబ్బులు పెట్టాలి ఏంటి అదంతాను ఆ బడ్జెటరీ ఇష్యూస్ టు మేనేజ్ ది మిస్ మ్యాచ్. అంటే అనుకున్నది ఒకటి, ప్లాన్ అవుతుంది ఒకటి, డబ్బులు అవుతుంది ఒకటి. సో ఈ మిస్ మ్యాచ్ని బ్యాలెన్స్ చేయాలి బిట్వీన్ ప్లాన్డ్ అక్విజిషన్, అంటే మనం ప్లాన్ చేసి ఇది మనకు కావాలి అనుకోవడం ఒకటి, దాన్ని ఆధునీకరణ చేయడం, మోడర్నైజేషన్, అలొకేషన్, ఎంత ఎక్సెసివ్ టైం డిలే, ఎంత మనం డబ్బులు వెచ్చించాలి, ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎక్సెసివ్గా చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాలా, ఇదో భయం. ఓకే, సస్టైన్డ్ ఫండింగ్ ఫర్, అంటే ఒక్కసారి మనం డబ్బులు కానీ ఫండ్ చేయడం మొదలెడితే అలా వెళ్తుండాలి, ఆగకుండా కంటిన్యూస్గా వెళ్ళాలి. ఫర్ ప్రాజెక్ట్స్, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇవి? లాంగ్ జెస్టేషన్ పీరియడ్, అంటే ఇప్పుడు మొదలు పెడితే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగా అవ్విన జెస్టేషన్, ద టైం పీరియడ్ అనమాట. ఓకే, ఫ్రమ్ ఇన్సెప్షన్ టు ద కంప్లీషన్. సో లాంగ్ జెస్టేషన్ పీరియడ్స్. ఇవన్నిట్లో ఏం చేయాలి? స్ట్రీమ్లైన్డ్ ప్రాసెసెస్, ఉన్న పద్ధతులన్నీ మనం ఒక తాటి మీద తెచ్చుకోవాలి, స్ట్రీమ్లైన్ చేయాలి. ఆన్ స్పెసిఫైయింగ్ రిక్వైర్మెంట్స్, ఇది కావాలి ఇవి కావాలి అన్నది కూడా మనం రిక్వైర్మెంట్ ముందుగానే చెప్పాలి. ఇవన్నీ ఏం చేయాలి? షార్ట్ లిస్టింగ్, మనకి ఎక్కడ ఒరిజినల్ ఎక్విప్మెంట్ కావాలి అన్నది కూడా మనం షార్ట్ లిస్ట్ చేయాలి. ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, వీడైతే ఇది ఇస్తాడు, వీడైతే ఇస్తాడు, వీడైతే ఇస్తాడు, ఎవరు మనకి సప్లయర్స్ ఉన్నారని కూడా మనం కరెక్ట్గా కనుక్కోవాలి. అండ్ ఇష్యూయన్స్ అండ్ ఇవాల్యుయేషన్, ఒకటికి మనం టెండర్ ఇచ్చే ముందు మనం దానికి ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఇవాల్యుయేట్ చేసి అప్పుడు మనం వాడికి ఇవ్వాలి. ఓకే, వుడ్ రిక్వైర్, ఇదంతా ఏంటి? చాలా ఏకాగ్రత కావాలి, చాలా ఫోకస్ కావాలి, అంటే సడలిపోకూడదు అనమాట, చాలా ఫోకస్ కావాలి. సో బ్యాలెన్స్డ్ ఫోర్స్, అంటే ఓ తగ్గట్టుగా ఓ ఫోర్స్ వుడ్ ఎన్ష్యూర్, గ్యారంటీ ఏంటి? ఫుల్ఫిల్లింగ్ ద నేవీస్. ఇప్పుడు నేవీ యొక్క కోరికని వీళ్ళు నింపుతారనమాట. నేవీస్ ఏంటి? స్ట్రాటజిక్, చాలా లౌక్యంగా, ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్, ఇది మాకు ఈ పద్ధతి కావాలి, ఇది వర్క్ చేయడానికి ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ విచ్ ఆర్, ఇవి మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి, వీటిని విడిచిపెట్టలేం. విచ్ ఆర్ ఇండిస్పెన్సిబుల్, ఎందుకు? ఫర్ ఆన్సరింగ్ ద థ్రెట్స్, మనకి ఏమన్నా భయాలు ఉంటే దాన్ని ఆన్సర్ చేయొచ్చు. ఎటువంటి ఛాలెంజెస్, అంటే సవాళ్ళు ఎదుర్కొన్నా దాన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. ఎటువంటి కష్టాలు ఉన్న, రిస్క్లు దట్ కమ్ అవుట్, ఒక అనుకోని విపరీత పరిణామాలు దట్ ఎమినేట్, అందులోంచి వచ్చినవి ఫ్రమ్ ది మ్యారిటైమ్ డొమైన్, సముద్రం అనే ఆ ఏరియాలోంచి, వైల్ ఆల్సో టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఆపర్చునిటీస్, మనకు వచ్చిన అవకాశాలను కూడా మనం సద్వినియోగపరచుకోవాలి. టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ దట్ అరైజ్, ఏవైతే బయటకు వస్తాయో ఈ ఆపర్చునిటీస్. కానీ ఎస్పెషల్లీ ఏంటి? కోఆపరేషన్, కలిసి వర్క్ చేయడం, మన దగ్గర లేని ఉన్న వాళ్ళతో కొలాబరేట్ చేసి వర్క్ చేయడం, విత్ ఎవరితోని, ఎవరైతే మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారో ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్స్తో వర్క్ చేయడం అన్నది. అవే కాకుండా అదర్ ఫ్రెండ్లీ, మనతో పాటు దోస్తీగా ఉన్న మ్యారిటైమ్ నేషన్స్, దేశాలు, వాళ్ళతో పాటు కూడా వర్క్ చేయాలి. వుడ్ ఆగర్, ఇది భవిష్యత్తుకి మంచి పరిణామం. వుడ్ ఆగర్ వెల్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియాస్ గ్రోత్, భారతదేశమే కాదు, ఒక మ్యారిటైమ్ నేషన్ అంటే సముద్రంలోని శక్తివంతంగా ఎదిగే దేశంలో కాకుండా, బట్ ఆల్సో మన యొక్క ముందు చూపు, మన విజన్కి సపోర్ట్గా ఉంటుంది. ఓకే, చేదోడు వాదోడుగా, ఏది? సముద్రంలోని. ఓకే, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్, దీని పేరేంటంటే సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. అండ్ ఎలా ఉండాలి? ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ సంబంధాలుగా ఉండాలి. సో దిస్ ఈస్ ది ఆర్టికల్ కంప్లీట్లీ దట్స్ టాకింగ్ అబౌట్ హౌ ఇండియా హ్యాస్ టు ఇంప్రూవ్ ఇట్స్ పొజిషనింగ్ అనమాట. హౌ ఇండియా హ్యాస్ టు ఇంప్రూవ్ ఇట్స్ పొజిషనింగ్ with regards to the maritime law. So a big thanks to Subhash, Mamta and also to Dolly for preparing it, and my colleague Shankar. I am Dr. Srinivas Pulyapudi getting these classes for you with the able patronage of Hyderabad management. Thank you.